ఇంకో పక్క దీపావళి వస్తా ఉంది. దీపావళి అంటే అప్పుడు నరకాసురుడు ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు అందరినీ ఇబ్బందులు పెట్టేవాడు. అప్పుడు సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు సత్యభామతో కలిసి వచ్చి ఆ నరకాసురుని చంపి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే దీపావళి బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. దసరా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. దీంట్లో ఒక మెసేజ్ ఉంది. దుష్టుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని నేను అడుగుతున్నా. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ 19/2004లో ఏం తమ్ముళ్ళు ఎవరన్నా నవ్వే పరిస్థితిలో ఉన్నారా ఈ రాష్ట్రంలో? పండుగలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారా ఈ రాష్ట్రంలో? ఆటో డ్రైవర్లు స్వేచ్ఛ ఉందా ఈ సమయంలో? మీటింగులు పెడితే పరదాలు కట్టుకొని వచ్చేవాళ్ళు. మేము జల్సాగా 11 కిలోమీటర్లు ఆటో ఎక్కి నేరుగా ఇక్కడికి వచ్చాం. ఎప్పుడన్నా చూశారా ఇలాంటి సంఘటన మీరు? ఇంకో పక్క ఇక్కడ మీటింగ్ పెడితే పారిపోతారని గోతులు దివేవాళ్ళు, కందకాలు తీసేవాళ్ళు. అన్నీ పోయినాయి. రాష్ట్రం విధ్వంస పాలైంది. నా జీవితంలో చాలా మంది వ్యక్తులు చూశాను కానీ మొన్న చూసిన విధ్వంసం నా జీవితంలో చూడలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1-2 కాదు, నాసి రకం మద్యం, పేదవాళ్లకు దక్కవలసినటువంటి ఇసుక, పేదవాళ్లకు ఇవ్వాల్సిన ఇంట్లో కూడా ఇంటి జాగాల్లో కూడా బొక్కేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ చూసినా ఇష్టారాజ్యంగా జరిగింది. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇలాంటి దుర్మార్గులు రాజకీయాలకు పనికొస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు అప్రమత్తంగా ఉండాలా లేదని అడుగుతున్నా. మీకు ఇచ్చిన దసరా సందేశాన్ని గుర్తుపెట్టుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీపావళి గుర్తుపెట్టుకుంటారని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళా ఈ రాష్ట్రంలో ఇలాంటి దుష్ట శక్తులు రాకుండా, మళ్ళా మనకు చెడు జరగకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అదే చరిత్ర నేర్పిన పాఠం, అదే మనకు వారసత్వంగా వచ్చే పండగలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మిమ్మల్ని కోరేది, ఎక్కడికక్కడ వైకుంఠపాడి వద్దు. మన వాళ్ళకు ఒకటి ఉంది, అన్నీ ఇచ్చిన తర్వాత ఆలోచిస్తారు. అన్నీ ఇచ్చారు, ఇంకొకటి వస్తే ఏదో ఇస్తాడని. ఏమి ఇవ్వడు, ఉండే అన్ని పీకేస్తాడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు గుజరాత్లో 25 సంవత్సరాల నుంచి ఒకటే పరిపాలన ఉంది, అదే బీజేపీ పరిపాలన. అందుకే బీజేపీ గుజరాత్ చూస్తే అన్ని రంగాలలో నెంబర్ 1 గా ఉందంటే దానికి కారణం సుస్థిరమైన పాలన, 25 ఏళ్లు కంటిన్యూగా ఉండే పాలన అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి ఎగ్జాంపుల్ చూసినప్పుడు నరేంద్ర మోడీ గారు కేంద్రంలో 3వ సారి గెలిచాడు. ఈరోజు మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, డబల్ ఇంజన్ సర్కార్ మీ అందరికీ ఎక్కడ లేని బెనిఫిట్ వస్తున్నాయి. ఈ కష్టకాలంలో కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ ఉంది కాబట్టి, రాష్ట్రంలో ఎన్డీఏ ఉంది కాబట్టి, ఇక్కడ నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని బీజేపీ గాని సమర్థవంతంగా పనిచేస్తున్నాం కాబట్టి కష్టాలు తీరాయి, మంచి భవిష్యత్తు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని కోరుకుంటూ మరొక్కసారి ఆటో డ్రైవర్లకు అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఊబర్ ఉంది, ర్యాపిడో ఉంది. మీకు నష్టం జరిగేది సరైన సమయంలో అవి మనం తీసేయలేం. కానీ ఈ డ్రైవర్లందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, ఈ 2,90,000 మందికి నేను మీ అందరికీ అవసరం. గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ గారు, కలెక్టర్ లక్ష్మీషా గారు, అందరికంటే
ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లందరికీ పేరు పేరున మీ అందరికీ అభినందనలు, శుభాభినందనలు. ఓజీ సినిమా చూశారు. దసరా పండుగ చేసుకున్నారు. విజయవాడ ఫెస్టివల్ చాలా బ్రహ్మాండంగా జరిగింది.